మాదిగ గారు, మీరు గత 30 సంవత్సరాలుగా మాలలపై విషం చిమ్ముతూనే ఉన్నారు. మళ్ళీ ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినప్పటి నుంచి మీరు విషం చిమ్మడం కాదు, విషంనే మొత్తం కక్కి మాలలను సమాజంలో శత్రువులుగా, అంటే మిగతా సమాజాలకు కూడా దూరం చేసే ప్రయత్నంలో భాగంగా కొందరు అగ్రవర్ణాలలో మరియు కొందరు బీసీ వర్గాలలో ఉన్న సూడో తెలివితక్కువ మేధావులని చెప్పుకునే కొందరి రాజకీయ సన్నాసులను తీసుకొని వచ్చి వాళ్ళతోటి మాలల మీద విషం జిమ్మిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మాట్లాడకుండా మిగతా సమాజంతో కూడా మాట్లాడించి మమ్మల్ని తక్కువ చేసే భావంలో మీరున్నారు. కానీ రాబోయే రోజులలో ఇలా ఉండదు. సభ్య సమాజం చూస్తుంది మీరు చేసే పనులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సభ్య సమాజం చూస్తూ ఉన్నది. రోజు రోజుకు మీ విలువ తగ్గిపోతూ ఉన్నది. మీరు ఇటువంటి పనులను మానుకొని మీరు వర్గీకరణ జరగాలనే అంశంతో మేధావులతో మీటింగ్ పెడతా ఉన్నారు కదా. అదే మేధావులు అందరితోటి సమాజంలో ఉన్న పౌర సమాజం, ప్రజాస్వామ్య సంఘాలు ఉన్నాయి కదా, మాల సంఘంలో ఉన్న మేధావులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిచి మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? కూర్చుండబెట్టి అయ్యా మేధావులారా, మీరు కూడా వర్గీకరణకు మీరు 30 ఏళ్ల నుంచి సపోర్ట్ చేస్తూ అంటున్నారు కదా. అదే విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నాం, మాలలు ఎప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగా లేరు. మందకృష్ణ మాదిగ గారు సమాజంలో మాలలను కనుక మీరు విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నంలో మిగతా కులాలను కలుపుకొని, అంటే మిగతా కులాలు అందరినీ అనట్లేదు, కొందరు రాజకీయంగా ఆర్థికంగా ఎవరైతే లోబాటుకు గురవుతున్నారో, మందకృష్ణ గారి మాటలకు లోబడి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోసారి కనుక మా మాల కులం పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో నాలుకలు గుంజి కోసి మీరు రోడ్ల మీద తిరగకుండా చేసే రోజులు ముందున్నాయి. బాజాప్తా చెప్తున్న పృథ్వీరాజ్ మరియు విఠల్, మీరందరూ బేషరతుగా మాల కులానికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీరు తిరిగే ప్రసక్తి ఉండదు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా మేధావులుగా మీరందరూ కూడా ఆలోచించండి, సమస్య పరిష్కరించడానికి మీరు ముందుకు రండి. మీతో పాటు మేము కూడా మీ వెనక నడిచే ప్రయత్నం మేము చేస్తాం. మేము ఎప్పుడైనా వర్గీకరణకు వ్యతిరేకంగా లేము. పార్లమెంటు ద్వారా జరిగే చట్టబద్ధమైన వర్గీకరణకు మేము అనుకూలమని చెప్పి మేము గత 30 ఏళ్ల నుంచి కూడా చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ద్వారా వచ్చే తీర్పుల ద్వారా ఇదివరకే ఒక్కసారి నవ్వుల పాలైనాం. మళ్ళీ అలా కాకుండా ఉండాలంటే మనకు సుదీర్ఘమైన శాశ్వతమైన వర్గీకరణ కావాలనే మా ఆలోచన. అందుకనే మేము ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీరు ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలో మీరున్నారు. మేము ఎప్పుడైనా వర్గీకరణకు వ్యతిరేకం కాదు. పార్లమెంట్ ద్వారా వర్గీకరణ చేసే దానిలో మేము కూడా కలిసి వస్తామని తెలియజేస్తూ ఉన్నాం.